పెట్టి ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు శ్రీకాంత్ గారిని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ శ్రీకాంత్. ప్రజలాడు తమ్ముడు. ప్రార్థన చేసుకున్నాం. స్తుతి స్తోత్రం పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మా జీవితంలో మరి ఒక జీవితాన్ని మరి ఒక దినాన్ని మాకు కలుగజేసినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీరు మాకు జీవితాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి, గొప్ప దేవుడు. ఇప్పుడు మేము వినబోయే నీ మాటలు చక్కగా మేమందరం విని విడవకుండా వాక్యానుసారంగా జీవించేటట్లు మీరే మాకు సహాయం చేయండి ప్రభు. ఇదిగో దేవ, ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా చర్చి ముందు జెండా ఎగరేయంగా అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మీరే మాకు సహాయం చేయగలరని ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభు యేసు సన్నిధానంలో వినయంతో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికి వందనాలండి. మనం పాట పాడుకుందాము. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నాను నన్ను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయ్యా, నీది గొప్పదైనా మనసయ్యా యేసయ్యా, గొప్పదైనా మనసయ్యా, నీది గొప్పదైనా మనసయ్యా యేసయ్యా, గొప్పదైనా మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళిన నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళిన నేను మునిగిపోలేదయ్యా, నీది పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా, నీది పౌరపు మనసయ్యా యేసయ్యా, పౌరపు మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. మంచి పాట పాడి దేవుని మహిమపరిచినందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించాలని ఆశపడుతున్నాం. మరి ఈ సమయంలో దైవ వాక్యమును బోధించవలసిందిగా దైవ సేవకులను ఆహ్వానిస్తున్నాం. ప్రియ పరిశుద్ధులారా, మీ అందరికీ పేరు పేరున పునరుత్థాన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రవీణ్ అండ్ ఎస్తేరు. మీ జీవితంలో దేవుడు మరొక వివాహ మహోత్సవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క సంవత్సరంలో ఇంకను దేవునికి నమ్మకంగాను
దేవుని భయభక్తులు కలిగిన వారై దేవుని పరిచయలో మీ వీలైనంత వరకు సహకరిస్తూ దేవునిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించుగాక. ఆమేన్. ఈనాటి యొక్క వాక్యము మనం అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో ఉన్నటువంటి 4 అంశాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మొదటి మాట ధ్యానం చేశాము, అపోస్తలుల బోధ యందును, రెండవది సహవాసమందును, మూడవది రొట్టె విరుచుట యందును, నాలుగవదిగా చిట్ట చివరిగా ప్రార్థన చేయుట యందును. అంటే మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని, ఈ 4 యొక్క విధానమే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకోవడానికి మార్గాన్ని సుముఖము చేస్తుంది. మనం ఒక బోధ వింటే సరిపోదు, ఒక సహవాసం నుండి సరిపోదు, ఒక రొట్టె విరిస్తే సరిపోదు. కానీ పరిపూర్ణత ఎప్పుడు సంభవిస్తుంది అంటే మనం ప్రార్థించడం అనగా 4వ మాట. ఆ 4 కలిసినప్పుడు మాత్రమే ఇక్కడ పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. ఆ 4 కలిసినప్పుడు మాత్రమే అక్కడ అద్భుతాలు జరిగేట్టుగా మనం చూసాము. ఇదిగో కాబట్టి మనమందరం కూడా మన జీవితాల లోపల ఈ యొక్క విధానమును అనుకరించే వారముగా ఉందాము. అప్పుడు మాత్రమే అనేక మందికి భయం కలిగింది. 40లో వచ్చి మనం చూసినట్టయితే అప్పుడు మాత్రమే అనేకమైన మహత్కార్యాలు జరిగాయి. అప్పుడు మాత్రమే సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగింది. అపోస్తలులు అయినా కానీ దేని వల్ల జరిగాయని అంటున్నాడు? విశ్వాసులైన వారు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉన్నారు. కాబట్టి అప్పుడు అక్కడున్న వారందరికీ భయం కలిగింది. మరి అప్పుడు మాత్రమే అనేకమైన మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారంతా కూడా నూతన జీవిత విధానాన్ని, అనగా ఈనాడు కమ్యూనిస్టులు అంటారు కదా, అందరికి సమానంగా జీవించాలి, భూమి అందరిది, వాయువు అందరిది, నీరు అందరిది, కాబట్టి ఇది అందరికి సమపాళ్లగా ఉండాలన్న మాట ఈ కమ్యూనిస్టుల నోటుకుంటా వచ్చేది ఏదైతే ఉందో అది అక్కడ మనం చూస్తాం. వాళ్ళందరూ ఏం చేస్తారు? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుంది, సమిష్టిగా అందరి సొత్తు అన్నట్టుగా వారు చేశారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో దేవునికి ఎప్పుడు సమీపంగా ఉండగలుగుతాము, మన మందిరంలో ఎప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయంటే బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నప్పుడు మాత్రమే, అది ఇంటింటా విరిచినప్పుడు మాత్రమే. అంటే మనము పరిపూర్ణతలు రావాలంటే, మన సంఘములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, అపోస్తలుల ద్వారా జరగాలంటే అప్పుడు ఏమైంది? వీరందరి యొక్క సహకారాలు, వీరందరి యొక్క ప్రార్థనలు, అందరూ కలిసి చేసినటువంటి ఒక ఐక్యమత్యం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కదిలించగలిగింది. ఈనాడు సంఘాల్లో ఐక్యమత్యం లేక చేసే ప్రార్థనలకు జవాబు రాకపోతుంది. ఒక వారం వస్తే ఒక వారం రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు. అంతేకాదు సహవాసము, లోకముతో సహవాసము, అన్యులతో సహవాసము, దేవునితో సహవాసము చేయవలసినటువంటి వ్యక్తులము మనం లోకముతో సహవాసము చేస్తున్నాము. చాలా మంది రొట్టె విరవడానికి భయపడుతూ ఉన్నారు. ప్రార్థన అంటే ఎవరికి కూడా గిట్టదు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిస్తే ప్రార్థన, అంతే. దట్స్ ఆల్. ఏక బిగువున ఒక గంట గాని, ఏక బిగువున ఒక అర్ధ గంట గాని మోకరించి ప్రార్థించే అనుభూతి మనలో నుంచి వెళ్ళిపోయింది బయటకి. అందుకే మోకరించే ప్రార్థన మనలో లేకపోవడం వలన ఇదిగో మనం దేవునికి దూరంగా అవుతున్నాం. ఈ చివరి
4వ మాట యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ప్రార్థన యొక్క శక్తి ఏంటో. అయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్న దయతో గమనించండి. అక్కడ మాట మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ 1 నిమిషమని సమయాన్ని అక్కడ వివరించలేదు, కానీ ఎడతెగక అంటే ముగించడానికి ఒక సమయం అంటూ పెట్టుకోకుండా, మనం ప్రార్థనకి వెళ్తే ఒక సమయం పెట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఎడతెగక అంటే విస్తారంగా ప్రార్థన చేయడం. ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన చేస్తున్నావా? నీకు వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉన్నదా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనా జీవితం ఉన్నదా? ఇదిగో లేకపోతే ఈనాడు మనమందరం కూడా వ్యక్తిగతంగా వేకువజామున లేచి, మొదటి జామున, 2వ జామున లేచి ప్రార్థించే అనుభూతిని మనం పొందుకుందాము. బైబిల్లో మనం చూసినట్టయితే అనేక మంది వారి యొక్క ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎడతెగకున్నటువంటి ప్రార్థన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసింది. ప్రార్థన పాపమును చేయనీయదు. ప్రార్థన దేవునితో అనుసంధానం చేస్తుంది. నీవు దేవునితో మాట్లాడతావు, దేవుడు నీ మాటలు వింటాడు. ఆ వినే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి, నీ మనవులు అంగీకరించి ఆయన జవాబిస్తాడు. కాబట్టి ప్రార్థన, పాపము చేసినప్పుడు ప్రార్థన చేయలేము, ప్రార్థన చేసినప్పుడు పాపము చేయలేము. కాబట్టి ప్రార్థనా జీవితం నిన్ను పాపములో పడక ఆపివేస్తుంది. అందుకనే గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి. ప్రార్థన ఏం చేస్తుంది? పాపములో పడనీయదు, శోధనలో పడనీయదు, పవిత్రునిగా ఉంచుతుంది, ప్రభుతో అనుసంధానం చేస్తుంది. ఇది అప్పుడు జయ జీవితాన్ని మనం చూస్తాము. ఎప్పుడో లేచి కాదు, వేకువజామున ప్రార్థన చేసే అనుభూతి నీలో ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని నీకు కలిగిస్తుందో ఒక్కసారి ప్రారంభించండి. నేను మీతో చెప్పాను కదా, జనవరి మాసం అనగా 2020 సంవత్సరం నుంచి నేను 3 గంటలకే లేచి ప్రారంభ ప్రార్థన చేస్తానని, మోకరించి ప్రార్థన చేస్తాను. దాన్ని అనుకరిస్తున్నాను. Even though my age is not permitting me, but for the Christ, I want to sacrifice everything. ఆ దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఎందుకంటే నా మీద ఉన్న భారము నా ఒక్క కుటుంబమే కాదు, నా యొక్క వ్యక్తిగత జీవితం ఒకటే కాదు, నా మీద దేవుడు పెట్టిన భారము సంఘములో, మౌంట్ సీనాయ్ సవాసములో ఎంతమంది అయితున్నారో వారందరి యొక్క ఒక్కొక్కరి కొరకు పేరు పేరున ప్రార్థించి దేవుణ్ణి ప్రతిమలాడవలసిన భారము దేవుడు నాకు పెట్టాడు. సమయం సరిపోవట్లేదు కాబట్టి దాన్ని 4 నుంచి 3 గంటలు తీసుకొని వెళ్ళాను. ఇదిగో మీరు కూడా మీ జీవితాల లోపల మీ కొరకు మీరు ప్రార్థించటము కాదు, కానీ సమాజము కొరకు, సంఘము కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు నీవు నేను ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు. రిటైర్ అయిన ప్రతి వారికి నా యొక్క విన్నపం, ఉద్యోగంలో ఉన్నా కానీ కాక నా యొక్క విన్నపం మీ అందరికీ, మీరు వేకువజామున లేచి, అనగా మొదటి వేకువజామున లేచి మీరు ప్రార్థించినట్లయితే ఇదిగో జయ జీవితాన్ని మీరు కలిగి ఉండడమే కాదు, కానీ మీరు ప్రార్థించిన ప్రతి అంశం మీద మీరు జయము పొందుకుంటారు. అనేక మందికి మీరు ప్రయోజనకరులు అవుతారు. అప్పుడు మిమ్మల్ని అనేక మంది ప్రార్థించండి అని మిమ్మల్ని కోరుకుంటారు. ఇదిగో నేను మీ అందరికీ ఈ దినమున ప్రార్థన ఎట్లా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. దానికి ఒక టైం పెట్టుకోవద్దని అంటున్నాడు. అర్ధగంట, పావు గంట, గంటని కాదు, కానీ ఎడతెగక, అన్కంప్లీటెడ్, దానికి లేకుండా, సమయం లేకుండా దాన్ని చేయమని దేవుడు కోరుకుంటున్నాడు.
ప్రార్థన చేసే దాంట్లోపల ఎడతెగ ప్రార్థన చేయాలి, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేని కొరకు? నిన్ను పాపంలో పడనీయకుండా, శోధనలో పడనీక నిన్ను కాపాడుతుంది. మరొక ప్రార్థన, విసుగక ప్రార్థన చేయమంటాడు దేవుడు బైబిల్ లోపల. అది లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం అక్కడ చూసినట్టయితే ఒక విధవరాలు గురించి, ఒక న్యాయాధిపతి గురించి జ్ఞాపకం చేస్తాడు. విధవరాలు ఏమీ లేనిది, భర్త పోగొట్టుకుని ఉన్నది, కానీ తన యొక్క వాచ్యము ఒక న్యాయాధిపతి దగ్గర ఉన్నది. కానీ ఆ యొక్క న్యాయాధిపతి ఎలాంటి వాడంటే అతడు దేవునికి భయపడినటువంటి వాడు, మనుషులను కూడా లెక్క పెట్టినటువంటి వాడు. అలాంటి మూర్ఖమైన జీవితము కలిగిన వాడు. ఎవరిని లెక్క పెట్టాడు? అధికారులు లెక్క పెట్టడు, అధిపతులు లెక్క పెట్టడు, క్రింద వారిని లెక్క పెట్టడు, దేని లెక్క పెట్టడు, చట్టాన్ని కూడా లెక్క పెట్టడు. అలాంటి అధిపతి దొరికాడు ఈమెకి. ఈమె తన యొక్క వాచ్యము గురించి అనేక పర్యాయాలు ఆయన కలవడానికి ఇష్టపడ్డది. ఆమె విసుగక, అయ్యో నేను ఒక్కసారి పోయాను, 2 సార్లు పోయాను, 3 సార్లు పోయాను అనకుండా, ఆలోచించకుండా, బాధపడకుండా పదే 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 ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళింది, తన విషయం విన్నవించుకుంది. అయితే అతని హృదయంలో ఒక రకమైనటువంటి ఆలజడి మొదలైపోయింది. అక్కడ చూద్దాం, 5వ వచనం మనం చూసినట్టయితే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాట మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనతో తాను అనుకున్నాడు. ఈ యొక్క స్త్రీ యొక్క బాధను చూసిన న్యాయాధిపతి ఏమంటున్నాడు? విసిగిస్తుంది. ఎవరిని? న్యాయాధిపతిని విసిగిస్తుంది. అక్కడ ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి గెత్సెమనే తోటలో దేవుడు మనకి ఆజ్ఞాపించిన రీతిగా శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థించాను, ఒక 6 నెలలు ప్రార్థించాను, జవాబు రాలేదు అనుకోకుండా విసుగుగా ప్రార్థన చేయాలి. లాస్ట్కి దేవుడు మన ప్రార్థన విని, అయ్యో నన్ను తేపక అడుగుతుంది కదా, నన్ను గోజాడుతుంది కదా, ఈయన ప్రార్థన ఈమె ప్రార్థన నేను ఆలకిస్తాను, వారికి జవాబిస్తాను అన్నట్టుగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనల దయ చూపిన వాడై, ఈ న్యాయపతి ఏ రకంగా విసిగిపోయాడో, ఆమె పదే పదే కలవడం వల్ల ఏ రకంగా తన మనసులో కదిలించబడ్డదో, అదే రీతిగా ఒకవేళ గనక నీకు గనక గడ్డు సమస్య ఏదైనా ఉందా, పరిష్కారము కాని సమస్య నీ జీవితంలో ఏదైనా ఎదుర్కొంటున్నావా, దానికి పరిష్కారము దేవుడి యొక్క ఉదయకాలము మనకు చూపిస్తూ ఉన్నాడు. నీవు నేను విసుకక ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరి న్యాయాధిపతి, సర్వాధికారి, సర్వలోకములకు న్యాయము తీర్చే ఆ క్రీస్తు ప్రభు వారిని విసుకగనక నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో ఒకానొక దినమున ఆయన నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి నీ యొక్క మనవిని, నీ కోరికని ఆయన పరిపూర్ణము చేస్తాడని జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా విసుగబాకండి. ఎన్నిసార్లు ప్రార్థించాలి? దేవునికి అప్పగించాను, నా పని అయిపోయింది, అప్పగించండి. మనం ప్రార్థన చేయడం అంటే ఆయనకు అప్పగించటం. ఆ అప్పగించిన తర్వాత మనం ఆయన్ని విడిచిపెట్టకుండా దినదినము ప్రాధేయపడదాం. అందరం ఉదయకాలం లేచే అనుభూతులకి వస్తాం. దినములు చెడిపోతూ ఉన్నాయి, పరిస్థితులను చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిగో అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చేశాడు. త్వరలోనే ఈయన ఆధ్వర్యంలోనే 3వ మందిరము కట్టబడవచ్చును. పాప పురుషులు ప్రత్యక్షము కావచ్చును. 666 అనే సంఖ్య ఆల్రెడీ పాశ్చాత్య దేశాల్లో వేసుకుంటున్నారు, RFID. ఇదిగో ఒకవేళ గినక ఆ పరిస్థితులే గినక సంభవిస్తే, నీలో ప్రార్థనా జీవితము లేకపోతే నువ్వు శోధనలో పడిపోతావు, భయపడిపోతావు, భయకంపితుడమైపోతావు. జ్ఞాపకం పెట్టుకోనండి, ప్రపంచానికి సిద్ధపాటు పరిగెడుతూ ఉంది. ఇప్పుడు త్వరగా మందిరము కట్టాలని, 3వ మందిరము కట్టాలని
నెతన్యాహు త్వరపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభు రాకడ ఆలస్యం కావచ్చు, మన మరణం ముందుగా జరగవచ్చును. ఏది ఏమైనా గాని గాక నీవు నేను మనందరం కూడా విశ్వాసం నుంచి తొలగకుండా విసుగక ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఇక్కడ న్యాయాధిపతి దగ్గరికి తన విశ్వాసం పోగొట్టుకోవడానికి ఆమె ఇష్టపడాలి. విసుగక ప్రార్థన చేసింది, పదే పదే ఆయన కనబడ్డది. కాబట్టి మనము కూడా అలాంటి వారము కావాలి. ఈ ప్రార్థనతో ఉన్న శక్తిని మనమందరం అనేక విషయాలు మనం చూసాం. ఇశ్రాయేలు యుద్ధము చేయకుండానే యుద్ధాన్ని గెలిచారు అనేక పర్యాయాలు. కందిరీగలతోటి దూత ఒక దినమున రాత్రిపూట వెళ్ళి 1,70,000 మందిని సమూలంగా సంహరించాడు. ప్రార్థనా శక్తితోటి మాత్రమే ఇది సాధ్యం. ఇదిగో ప్రభువుకు మన మీద కోపం వస్తే కూడా మనం ప్రార్థిస్తే ప్రార్థన వినే దేవుడు. కానీ కొన్ని పర్యాలు మనము చేసిన యొక్క జీవితాన్ని బట్టి ఆయనకి కోపమే కానీ బాధే కానీ ఆయన కలిగి ఆయన సంహరించాలంటే కూడా ప్రార్థనతో ఆయన పశ్చాత్తాపడ్డట్టుగా చేయవచ్చును. నినివే పట్టణస్థులందరూ కూడా ప్రార్థించినప్పుడు అన్య జనాంగమైనా కానీ గాక దేవుడు వారి ప్రార్థన కూడా అంగీకరించి నినివే పట్టణం మీదకు వచ్చే శాపాన్ని ఆపివేశాడు. ఇదిగో ఒక్క సంఘటన, మీకు మరొక సంఘటన. దేవుడు కోపం దాల్చినప్పుడు, ఆయన మనని నాశనం చేయాలని తలంచినప్పుడు, ఒకవేళ గనుక నీవు నేను ఒకవేళ మరి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అని మనం ప్రార్థిస్తే, మన కొరకు మనం ప్రార్థించుకున్న, మనం ఇతరుల కొరకు ప్రార్థించిన ఆ ప్రార్థన కూడా వినే దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. కానీ మొదటి ప్రార్థన మనము చేయవలసింది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. విసుగగా ప్రార్థన చేయాలి. చివరిగా దేవుని యొక్క కోపము రగులుకుంటే నీవు నేను ఉపవాసం ఉండి మన హృదయంలో చెంపుకొని కన్నీరు కార్స్తే నీ మీదికి నా మీదికి వచ్చే ఆ యొక్క శ్రమ దేవుడు తీసివేస్తాడని మనం చూస్తూ ఉన్నాము. నిర్గమాకాండములో మోషే గారు ఒక ప్రార్థన చేశాడు. 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దూడను చేసుకొని వారు ప్రార్థన చేస్తున్నారు. ఐగుప్తు నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమకు పూత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నేను రప్పించిన నీ దేవుడు ఇది అని చెప్పుకున్నాడు. చూసారు ఎంత దుర్మార్గం, వదో వింత. ఐగుప్తు దేశంలో జ్యేష్ఠులైన వారందరూ కూడా చనిపోయారు, కానీ ఒక్కరు కూడా చనిపోయారు. కానీ వీరు ఏమంటున్నారు? ఐగుప్తు దేశం నుంచి నేను తోడుకొని వచ్చిన దేవుడు ఎవరు? ఈ దూడ మాత్రమే. అనగా ఒక బంగారపు ప్రతిభను చూసి దాని ముందు సాగిలపడి తాగుతూ నాట్యమాడుచు దేవుడు మర్చిపోయారు. ఇదిగో దేవుని యొక్క కోపము రగులుకొన్నది. ఆయన ఒక మాట అంటున్నాడు, దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను. ఇదిగో వారు లోబడనలోని ప్రజలు కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద ఉండను. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పగా, కాల్చివేస్తాను. పరలోకము నుంచి అగ్ని వస్తుంది. అందరికి తెలుసు సొదొమ గుమ్మరాల్లో జరిగిన ఘోరం. అగ్ని గంధకాలతో కాల్చివేశాడు. లోకమంతా మాట విననప్పుడు నీటితో ముంచి నాశనము చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరలా మార్గము తప్పినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు ప్రజల మీద విస్తారముగా ఉండెను. కానీ ఇదిగో తన భక్తుడైన, తన సేవకుడైన, తన ఇంటిలో నమ్మకమైన వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా అని కన్నీరు కాస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన. ఇదిగో నీవు కూడా నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ సంఘము కొరకు, నీ సమాజము కొరకు, నీ దేశము కొరకు
ఈ భూమండలము కొరకు నీవు కూడా కన్నీరు కారిస్తే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడంటానికి ఇది మాదిరి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడము, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మనం పరమ పవిత్రులమైతే నీ ప్రార్థన దేవుడు వింటాడంటానికి ఇది ఒక గొప్ప మార్గం. దేవుని కోపం ఎలా ఉందో చూడండి. కావున నీవు ఊరకుడు 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును. మండిద్ది నా కోపం, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిన మోషేతో చెప్పగా. వాళ్ళందరూ కూడా కాల్చేస్తా మోషే, వాళ్ళందరూ కూడా కాల్చివేసి ఇదిగో నీ ద్వారా మరొక సంతానాన్ని తయారు చేస్తాను. అదే నీవు నేనైతే ఉరికి గంతులు వేస్తావబ్బా. ఇశ్రాయేలు జనాంగానికి మొత్తం నాకు ఎదురు తిరిగిన వీళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. మోషే ద్వారా మరొక సంతానం వస్తుందని ఆశపడతాం. మనమైతే వేరే వాళ్ళకి నష్టం కలిగి మనకి మేలు కలుగుతుందంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ క్రైస్తవులైన మనం ఆ రకంగా ఉండకూడదు. వేరే వారి యొక్క ఇబ్బందిని మన ఇబ్బందిలాగా మనం భావించి, వేరే వారి యొక్క శ్రమను మన శ్రమలా మనం భావించి, వారి మీదకి వచ్చే విపత్తు మన మీదకి వచ్చేట్టుగా మనం భావించినప్పుడు మాత్రమే ఆ ఇంటిలో నమ్మకమైన వారం అవుతారు. మోషే గారు ఆ మాటలను వెంటనే సరే కానీ ప్రభు అనలేదు. ఇది పవిత్రతకి, పరిశుద్ధతకి, నమ్మకత్వానికి ఇది సాదృశ్యమైన మాట. ప్రభు యొక్క కోపము రగులుకున్నా, ఇశ్రాయేలు జనము నాశనము కావడం ఇష్టము లేదనుకున్నా, యథార్థమైన పరమ పవిత్రుడైన మోషే గారు ఏమంటున్నాడంటే, అయ్యా బ్రతిమాడుకుంటున్నాడు. 11వ వచనం చూడండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపం ఉండనేలా. నువ్వు రప్పించుకున్న నీ ప్రజలు అంటున్నాడు. మళ్ళీ అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారు? వీరంతా నీ ప్రజలు. అయితే ఆ మాటకి దేవుడు చల్లబెట్టాడు. నీ ప్రజలని ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రజలందరూ కూడా ఎక్కడ తప్పించుకున్నావు? నీ మహాశక్తి వలన బాహుబలము చేత ఐగుప్తు రాజు యొక్క మరణము, ఆ కుటుంబాల్లో మరణాన్ని చూపించి 10 వింతలు చూపించి వారిని భయపెట్టించి నీ మహాబలముతో వారందరూ కూడా రప్పించుకున్నావు కదా. 12వ వచనము. ఆయన కొండల్లో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరికే వారిని తీసుకుని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకునే వాళ్ళు దేవునికి సలహా చెప్తున్నారు. అయ్యా నువ్వు అంత బలంగా తీసుకొచ్చి వాళ్ళు ఈ యొక్క అరణ్యంలో గుట్టల్లో వాళ్ళు చంపారని అక్కడ ఐగుప్తులు అనుకోవడం ఎందుకయ్యా? ఎంత గొప్ప ప్రార్థన అండి. ఇగో ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. నీ కోపాగ్ని మల్లుకొని నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. అబ్బా ఎంత స్నేహం దేవునికి ఆయనకి. 40 దినాలు ఆ కొండ మీద ఉపవాసం ఉన్నవాడు, నమ్మకంగా పిలిస్తే పిలుపుకు విధేయత చూపించిన వాడు, ఆ నమ్మకత్వం ఎట్లాంటిది ఇల్లంతటా నమ్మకమైన వాడు దేవునికి సలహా ఇస్తున్నాడు. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు నుండి చేయక దాన్ని సంతాపపడము. నువ్వే సంతాపడు. వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు పాపము చేస్తారు, వాళ్ళు మానవులు. అతి పరిశుద్ధుడు కదా, గొప్పవాడివి కదా, నీకెందుకు అంత కోపము? వారు నాశనం చేస్తే ఐగుప్తు దేశులు ఏమనుకుంటారు? లోకమంతా ఏమనుకుంటుంది? వారి దేవుడు తీసుకుని పోయి వారిని అరణ్యంలో చంపివేశాడు కదా అనుకుంటారు కదా. ఆయన అతను అనుకోలేదు. స్వార్థముతో నా సంతానం అభివృద్ధి అయితే అనుకోలేదు. ఇతరుల కొరకు ప్రార్థించేవారు మనకు కావాలి. ఎప్పుడు మనలో స్వార్థమే ఉంటుంది. మనమే బాగుపడాలి, అన్నదమ్ములు మనమే గొప్పగా ఉండాలి, అక్క చెల్లెలు మనమే గొప్పగా ఉండాలి. ఇది కూడా స్వార్థమే. వారి శ్రమలో నువ్వు పాలు భాగస్వాములు కావాలి, వారి కష్టాల్లో నువ్వు తోడుగా ఉండాలి, వారి కొరకు నువ్వు కన్నీరు కార్చేవాడుగా ఉండాలి. నువ్వు రక్షించబడ్డట్టయితే, నిజమైన విశ్వాసమైతే, వరకు నువ్వు ప్రార్థించలేకపోతే, అది నీలో వెళితే దేవుని ఆజ్ఞను మర్చిపోయిన వాడవుతావు. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సేవకులైన అబ్రాహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకును. వీళ్ళని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. వీళ్ళంతా కూడా వంచని ప్రజలు అని నీకు తెలుసు కదా. నీవు చేసుకోవాల్సింది నీ సేవకుడైన అబ్రహాము ఏ మాత్రము కూడా
నీ మాటకు ఎదురు చెప్పక విధేయత చూపించి వెళ్ళిన నీ సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో. ఆయన కుమారుడిని ఇస్సాకును మీరు జ్ఞాపకం చేసుకో. అదిగో వారి సంతానమైన 12 గోత్రాలకు మూలకర్త అయినటువంటి యాకోబు అనగా ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకొని దేవుడు జ్ఞాపకం చేశాడు. వారితో నువ్వు ఏమన్నావో వాగ్దానం తెలుసా? ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేస్తానన్నావు. ఇసుక సముద్ర ఒడ్డున ఉన్న ఇసుకను లెక్కబెట్టు, ఆ రకంగా నేను చేస్తానని నువ్వు ప్రమాణం చేశావు కదా అని ఆయన చేసిన ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రభు తలబడిపోయాడు. అంతటా యెహోవా తన ప్రజలకు చేస్తుందని చెప్పిన కీడును గూర్చి సంతాపపడాను. దేవుడు సంతాపపడే దేవుడు, తన కోపమును తగ్గించుకునేవాడు, తన కొరకు ప్రార్థించే వారి యొక్క మనవులు వినే దేవుడు. వారు గొప్పవారా, చిన్నవారా, ధనవంతులా, జ్ఞానవంతులా, చదువు రానివారా, అది కాదు ఆయనకు కావాల్సింది. నమ్మకమైన ప్రార్థనాపరుడు. ఆయన యొక్క ఇంటిలో నమ్మకమైన వాడు, ఆజ్ఞలు తూచా తప్పక పాటించేవారు చేసే ప్రతి ప్రార్థన కూడా తన కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే కూడా వింటానంటున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయాలి, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో దేవుడి యొక్క ఉదయకాలము మనకు బోధించిన విధానంలో మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా ఉండి దేవుని యొక్క కోపము ప్రజల మీద రగులుకోకుండా ప్రార్థించే వారం ఉందాం. దేవుడి యొక్క మాటలు మనందరికీ ఆత్మీయుల కొరకు ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగా ప్రార్థన యొక్క విశిష్టతను, ప్రార్థన యొక్క విలువలను మాకందరికీ పంచి దేవుని నుండి వర్తమానమును తీసుకుని వచ్చి మాకు అందించి మమ్మల్ని ఎలా ప్రార్థన చేయాలో, ఎందుకొరకు ప్రార్థన చేయాలో, ఏ అంశాల్లో ప్రార్థన చేయాలో మమ్మల్ని బలపరిచినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ మీరు ఇంక ముందు ఉన్నత శిఖరాలలో అధిగమించి మీరు వాక్యాన్ని బోధించే స్థాయిలోకి రావాలని ఆశపడుతూ ఆ ఈ దిన వాక్యము చదవాల్సిందిగా సహోదరి రమ్య గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ దిన వాక్యంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా, ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. Today's word of the God, chapter Joel, 2nd chapter, 23rd verse. Be glad then, ye children of Zion, and rejoice in the Lord your God, for he hath given you the former rain moderately, and he will cause to come down for you the rain, the former rain and the latter rain in the first month. Thank you. థ్యాంక్ యూ అండి. మరి ప్రార్థించవలసిందిగా సతీష్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ మన ప్రార్థన మనవులు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి దేవుడు ఎస్తేరు ప్రవీణ్ గారులను ప్రేమించి వారి యొక్క వైవాహిక జీవితంలో మరి మరొక నూతన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే ఈరోజు రిపబ్లిక్ డే కనుక మరి జెండా ఆవిష్కరణ సమయంలో మరి అక్కడ దేవుడు తోడైండులాగున, ఈ పునరుత్థాన దినాన దేవుడు మరి తోడైండులాగున, అనేకులు మరి మన మందిరానికి వచ్చేలాగున ప్రార్థన చేయండి. దండపల్లిలో జరిగినటువంటి ఏలీము ప్రార్థన మందిరంలో 2, 3, 4, 5 తారీఖులు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఆ మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంకా మీటింగ్స్ 5, 6, 7 తారీఖులలో కూడా ఉన్నాయి. వాటి కొరకును దండపల్లిలోను ప్రార్థన చేయండి. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ మన మంచిర్యాలలో మరి మన సంఘం తరపున మరి వాటి కొరకు ప్రార్థన చేయండి. మన దేశ, రాష్ట్ర, పట్టణ ప్రజల కొరకు, క్షేమం కొరకు, అధికారుల కొరకు, పాలకుల కొరకు, యెరూషలేము క్షేమం కొరకును 3వ మందిరం కట్టబడులాగున మరి ఇప్పుడు మనకి జ్ఞాపకం చేసిన రీతిగా ప్రార్థన చేయండి. ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.
ప్రార్థన చేసుకుందాం. అన్న మా మనవరాలు వచ్చింది మా ఇంటికి. కొద్దిగా ఎక్కువగా మోషన్స్ కి వెళ్తుంది, 5-6 సార్లు రోజుకి. కొంచెం వీక్ గా ఉంది, ప్రార్థన చేయండి అన్న. ప్రేమ కృపాకనుకున్న తండ్రి, జీవాధిపతినైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవుడు, మోషే తోడు మాకు తోడుగున్న కృపటికి వందనాలు. ఉదయ కాల సమయంలో నేను స్థుతించుకునే ధన్యత మాకు ఇచ్చిన గొప్ప దేవ మహిమరాజానికి ఎంతో వందనాలు. అడుగు ఊహించి వాటికంటే తెగుమించే శక్తివంతుడైన గొప్ప దేవుడు మహిమరాజానికి ఎంతో వందనాలు. ఉదయకాలం ద్వారా మాతో, ఉదయకాల ప్రార్థన ద్వారా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. అవును, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, సెలవిచ్చిన గొప్ప దేవుడు, శోధనలో పడకుండా కూడా ప్రార్థన చేయాలి, సెలవిచ్చిన గొప్ప దేవుడు మహిమరాజానికి మేము ఎక్కడ మరి ఎంత ప్రార్థించలేకపోతున్నామో దేవత జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షమించు. ఇక నుంచి అయినా క్షేమం మరి సరైన రీతిలో ప్రార్థించలాగా వ్యవసాయం విధవరాలు మరి యొక్క న్యాయాధిపతికి వేడద మరి విసుకకుండా వచ్చి మరి యొక్క మేలులు పొంది ప్రభు మేము కూడా నీ అందు మీ దగ్గరికి వచ్చి ప్రార్థించి మరి మేలు పొందులాగా నీవే సహాయం దినమంతా నీ స్థలక వారమంతా తోడుకుంటాం. మరొక పునరుద్ధానంలో ప్రవేశింపజేసిన గొప్ప దేవ మహిమరాజానికి ఎంతో పునరుద్ధానంలో మేము కూడా నీ సన్నిధికి వచ్చి ఆరాధన స్తుతించి పూజించే బిడ్డలు సిద్ధపరచడం వేడుకుంటాం ప్రభావ. మరి ఈరోజు మరి యొక్క మరి ఎస్తేర్ ప్రవీణ్ యొక్క జీవితంలో చేసిన మేలు మహోపకారాలు మరొక నూతన సంవత్సరంలో వైవాహిక జీవితంలో ప్రవేశింపజేసిన గురువంటి కింద దీని మరి జీవితం అంతట్లో నీవే తోడు కృపగల కింద భద్రపరచడం, వారి యొక్క పరిచర్యలో సేవలు నీవే తోడుగుండు సహాయం చేయమని అడుగుకుంటూ మా మధ్యన చేయబడుతున్న సేవ పరిచయం మౌంట్ సీనాయి ద్వారా చేయబడుతున్న ప్రత్యేక పరిచయం జ్ఞాపకం నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం ప్రభావ. సంఘ సరిహద్దుల నీవే విశాలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ. నీవే తోడుగు మరి 2, 3, 4, 5 తారీఖులలో దండపిల్లలు జరిగిన ఆ యొక్క కూడికలన్నింటిలో నీవే తోడుగుండు సహాయం చేయ. మా మధ్య జరగని పరిశుద్ధ సమాజ కూడికలను కూడా జ్ఞాపకం చేసుకో. అధ్యయనం కోసం వాతావరణం కూడా అనుకూలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ. నీవే మా మధ్య మరి ఎంతో అనారోగ్యంగా ఉంటున్న వారందరిని జ్ఞాపకం చేసుకో. పూర్ణకుమార్ గారిని మరణాలు జ్ఞాపకం సంప్రదించం. మరి జగదీష్ గారిని జ్ఞాపకం చేసుకొని సంప్రదించం. మరి యొక్క రాధా గారి తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకో. ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ జ్ఞాపకం చేసుకుని ఏ తోడుకొని వేడుకుని ఉదయకాలం మేములతో మమ్మల్ని మరి సమయాన్ని చేరే బిడ్డలకు సిద్ధపడి ఈ రోజు రిపబ్లిక్ డే మరి నీ దాన్ని పురస్కరించుకొని ముందు జెండా వేయంటే కదా ఏదో జ్ఞాపకం చేసుకొని మాకు తోడుకొని మాకు సహాయం చేయమని దినమంతటి నీ హస్తాలు కప్పయ్యకుండా ఎవరైతే అనారోగ్యంటారో వారందరూ జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధికి సమయానికి మరి పరిగెత్తుకొని మేము వచ్చేలాగా నీ వ్యవసాయం నీ సన్నిధిలో మేము ఆనందించే స్తుతించే బిడ్డలుగా మనం సిద్ధపరచము. దినమంతటి నీ హస్తాలు కప్పచెప్పుకుంటూ నీవే తోడుకు ప్రార్థన మేము ఎడతెగక ఉండేలకు నీవే సహాయం చేయమని, సమస్త మహిమ ఘనతకు అర్హుడవు నీకే వందనాలు చెల్లించుకుంటూ నీవే తోడుగుండు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దైవ సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చిన్న గమనిక బ్రదర్, మన సంఘంలో మరి జెండా ఆవిష్కరణ ఉన్నది కనుక దయచేసి దగ్గరలో ఉన్నవారు దయచేసి రాగలరు. థ్యాంక్ యూ. ఈ దినమున 76 సంవత్సరాలు మన దేశ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ మన దేశాన్ని పరిపాలిస్తున్న అధిపతులకు, అధికారులు 76 సంవత్సరాలు మనం పూర్తి చేశాము. ఈ దినమున నేషనల్ ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తాము మన చర్చ్ దగ్గర. దయతో 9:30 గంటలకి మనందరం ఒక మందిరానికి రావాల్సింది అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత అంతేకాదు కానీ సమాజానికి మన ఒక సందేశం అని ఇవ్వాలి. ఏమనంటే మేము కూడా భారతదేశ పౌరులమే, మేము కూడా రాజ్యాంగానికి అనుగుణంగా జీవించేవారమే అని తెలియజేయాలి. కాబట్టి ఐక్యతని మరి మీరందరూ కూడా సమయానికి ఎట్లా మన 9:30కి మందిరం స్టార్ట్ అవుతుంది, ఒకరిద్దరు కాకుండా రోడ్డు మీద వచ్చి పోయేవారు ఏదో 2-3 కాకుండా కనీసం 30 మంది 40 మంది మనం నిల్చొని కనుక నేషనల్ ఫ్లాగ్ని కన్ఫర్మ్ చేస్తే సమాజం హర్షిస్తుంది, ప్రజలు హర్షిస్తారు. ఈ దేశ చట్టాలని గౌరవించాలని కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే కైసరుది, దేవునిది దేవుని. అంటే దేవుని భక్తి దేవునికి, లోకములో కైసరు అనగా అధిపతి రాజు ఎవరైతే ఉన్నారో వారికి ఆ దినంలో కూడా పనిచేయాలని పన్ను కట్టవన్నాడు పేతురుతోటి. కాబట్టి మనము లోకములో ఉన్నప్పుడు లోకపు యొక్క ఆచార విధానాలను గౌరవించాలి. కాబట్టి మీరు త్వరగా రావాలని మనం చేస్తున్నాం. మీ అందరికీ ఐఎమ్ అప్పీలింగ్ అగైన్ అండ్ అగైన్. మీరు మెల్లగా వస్తామంటే కాదండి, దయతో రండి. ఒకవేళ గినక మీరు పోవాల్సి అనుకుంటే మీరు కూడా మీకు తప్పనిసరిగా ఉంటే వెళ్ళండి. మీరు వెళ్ళలేకపోతే ఇక్కడికి రండి. దయతో మీరు పోకటం అవసరం లేకపోయినా నడుస్తుంది అనుకుంటే ఇక్కడ జాయిన్ కావాలని మనం చేస్తున్నాను. ఈ దినమున మనకి
4 రకాలైన ప్రార్థన మనం చూసాము. ఎడతెగక ప్రార్థన, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన, మరి విసుకక ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన. ఈ 4 ఇంకా ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి త్వరగా ముగించాను. మనమందరం కూడా ఇద్దరము పునరుత్థాన దినము దయతో మనమందరం కలుసుకుందాము, దేవుని ఆరాధన చేద్దాము. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, పునరుత్థానుడైన దేవా, మా నిమిత్తమై మీరు ఈ లోకములోనికి వచ్చి మృత్యువును జయించి పునరుత్థానుడుగా లేచి మరణ పునరుత్థానములు మీ స్వాధీనంలో ఉన్నాయని మాకు తెలియజేసి మీ యొక్క పునరుత్థాన దినాన్ని ఆచరించాలని మాకు ఆజ్ఞాపించిన మేరకు మేమందరం కూడా మీ యొక్క పవిత్రమైన మందిరానికి వస్తుండగా నీ కృప చూపి అనేక మందిని ప్రేరేపించండి. జరగవలసిన కార్యక్రమాన్ని మీ పాదాల చెత్త పెడుతున్నాము. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలని నజరేయుడైన మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవదేవుని యొక్క దయ, ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఇదిగో ఈ యొక్క ప్రాతకాల మన్నలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వరండాల్. గాడ్ బ్లెస్ యూ.